ఫ్యాక్షనిస్ట్, ఇంకో పక్క జెంట్స్ ఫ్యాక్షనిస్ట్. వీళ్ళిద్దరు గొడవ పడితే ప్రాణాలు పోతాయో లేదో తెలియదు కానీ పంచులు మాత్రం ఖచ్చితంగా వస్తే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మాస్ చిచోరాస్ along with his teams. Let's welcome them. అందరికీ నమస్తే అమ్మ. నా పేరు కుమరక్క. ఈ ఏరియాలో నేనే దాదా. కృష్ణ భగవాన్ సార్, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా, ఇట్లే సాల్వ్ చేస్తా. వస్తాయి ఆయన నీ దగ్గరకు వస్తే నీకే ప్రాబ్లమే, ఆయనకు కాదు. అవునక్క, మొన్న నీ చీర మొత్తం రక్తం రక్తం ఏంటి, ఏమైంది? ఒక 10 మంది షాల్తీలు లేపేశానే. బొంగేం కాదు, మొన్న నడుచుకుంటూ వస్తుంటే బస్సులకి లోడ పాంది నుమ్మిండాడు. నా గురించి నేనే గొప్పలు చెప్పుకుంటే మొన్నటికి మొన్న ఒకరిని లక్షాధికారం చేశాను సార్. ఎట్లక్క? అంతకు ముందు కోటేశ్వరుడు. ఆ పొట్టరెడ్డి గాడిగిన మన ఏరియాకి వస్తే షాల్తీ లేపాలనే. అట్లనే అక్క, నడవండి, బాంబులు చుట్టుకుందాం. బ్రో, దగదగ మండే సుంచురు బుడ్డి, మా అన్న పేరు పొట్టరెడ్డి. ఓరేంట్రా మస్తు ఫెవిస్టిక్ ఉంది. అన్నది ఫెవిస్టిక్ కాదు, ఫెంటాస్టిక్. నేనేమన్నారా? ఫెవిస్టిక్. నువ్వేమన్నావురా? ఫెంటాస్టిక్. రెండిట్లో స్టిక్ ఉంది కదరా. మేడం, మీకు మేము మాట్లాడం ఓన్లీ సార్ తోని. సార్, మేము ముగ్గురు అన్నతమ్ములు, మేము స్త్రీ ద్వేషులం, మాకు అమ్మాయిలంటే పడదు. పైగా పక్క ఊర్లో కొమరం ఉంది కదా, దాన్ని చంపడమే మా ధ్యేయం. అవునన్నా, దాన్ని ఎలాగైనా చంపేయాలన్నా. దాని వల్లే మన తాత కాలిపోయింది. అదెలారా? వాళ్ళ తాత పవర్ఫుల్ అంట, 5 మందిని చంపాడు. మన తాత 10 మందిని చంపాడు. వాళ్ళ తాత తొడ కొట్టాడు, మన తాత పవర్ఫుల్ కదా, కత్తితో కొట్టాడు. కత్తిరిగిందా? తొడెగిరింది. మనం ఎలాగైనా వెళ్ళి వాళ్ళని చంపాలి. ఆ పొట్టరెడ్డి గాని చిన్న తమ్ముడు పెద్దగడ్డకు వస్తున్నాడంట, వాడిని నరుకుదాం పదవే. ఏ గాబచ్చ గారి కోసం మీరెందుకక్క? అమ్మాయి హూనా, వాని చేతి కావాలని ఇప్పుడే నరికి తీసుకొస్తాను, ఊసోపో. ఈ రోజు వాడిని ఎట్లయినా వేసేయాలి. నేను వేసేయాలి, ఇట్లా వేసేయాల. రక్కమ్మ ఎక్కి తంత తొక్కి సంప్తా అదేంది ఎప్పుడు వనకన్నా చెయ్యి ఇట్లా వణుకుతుంది? ఫస్ట్ టైం మగ స్పర్శ తగిలింది కదా, అందుకే వణుకుతుంది. పడ్డావు కదా. అసలు వచ్చిన సంగతే మర్చిపోయా. మా అక్కేమో నీ చేయి నరికి తీసుకురమ్మంది, కానీ నేనేమో నీ ప్రేమలో పడిపోయా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం టెన్షన్ వాడకి. ఇగో ఈ చెయ్యబడితే వద్దురా, నేను ఒకరి మీద చేసి నిల్చున్నా, వాడు చేయి తీయమన్నాడు, వాడిని చేయ తీసుకొచ్చాను. అక్క కొమ్రి, ఇదిగొచ్చేయి. అది ఆడదంటే అవలనుకుంటున్నారా? ఇది నా చెల్లంటే చెయ్యి నరికి తీసుకుని వచ్చింది రా బంగారు తల్లి. రావే. దొరికింది నాకు. నువ్వే నాకు దొరికావు. గోదావరిలో పండేది పత్తి, నా చేతిలో ఉంది కత్తి. కూరలో వేసేది ఆలు, నేను నరికేస్తా నీ కాలు. టిఫిన్లో తిన్నాను వడ, ఇప్పుడు తీసేస్తా నీ మెడ. పాలిచ్చేది ఆవు, నా చేతిలోనే ఉంది నీ చావు. అరే రారా. రాత్రి నాకు పుట్టింది దోమ, నాలో పుట్టింది ప్రేమ. నాకు కూడా పుట్టింది ప్రేమ. మా అన్నకి నీ కాలు నరికేస్తానని చెప్పాను. సార్, ఇంత అందమైన అమ్మాయి కాలు ఎవరైనా నరికేయగలరా సార్? వెనకాలం చూడు. ఇదిగో ఈ కాలు తీసుకెళ్లి ఇచ్చేసే. ఈ కాలు ఎక్కడిది? పొద్దున్న కార్ లో వస్తుండగా ఒక లిఫ్ట్ అడిగాడు, ఈ కత్తితో వాడు కాలు తెగింది. అదేంటి లిఫ్ట్ చేత్తో అడుగుతారు కదా? వాడు కార్తో అడిగలే. అన్నా, కాలు తెచ్చానన్నా, దాని కాలు తెచ్చా. ఇది నిజంగా దాని కాలం అంటావా? మరి పట్టీలేరా? ఆడదాని కాళ్ళకి పట్టీలు ఉంటాయిగా. పట్టీలు మధ్యధరలో తాకట్టు పెట్టి 1000 రూపాయలు క్యాష్ తెచ్చాన్నా. వీడే అండి నా అసలు తమ్ముడు. ఇప్పుడు పోయి ఆ కొమ్మిరిని నేనే చేస్తారా? జై పొట్టరెడ్డి, జై కొమ్మిరి. కలయా నిజమా
నీలో ఇన్ని రోజులు పడుకున్న మగాన్ని నా స్పర్శతో ఒక్కసారిగా లేపేశాను. అమ్మా నీ పొట్ట నరికి కీమా తీసుకొని వస్తానని మా చెల్లెళ్ళకి చెప్పా. నేను ఇప్పుడు ఏం చేయను? ఒక్క నిమిషం, ఇదిగో మటన్ కైమా తీసుకెళ్ళి ఇచ్చేయి. ఆ రోజు రాత్రి పడుకోండి మీరు ముందు. గుడ్ నైట్ సార్. నా దిక్కే చూస్తున్నాడు చేరుకో. కొట్టరేట్ ఉన్నాడు కదా రాత్రి అయింది కదా, నేను పోయి ఆసియాని లేపుతా. ఆసియా ఈ టైంలో వచ్చినవి ఈ రోజు ఎలాగైనా షబీని కలాలి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. అబ్బా ఒంటరిగా దొరికింది షబీ, తూ కబీ కబీ. ఎలాగైనా కుమ్రీ దగ్గరికి వెళ్తాను, దాన్ని ఈ పూట పెళ్లి చేసుకుంటాను. ఏ కుమ్రీ అన్న నువ్వేంటన్నా ఇక్కడ? కుమ్రీని సంపేద్దామని వచ్చాను రా. నేను కూడా ఆసియా దగ్గరికి పోదామని వచ్చిన. నేను సంపడానికి వచ్చా. ఏయ్ ఎవరే వీళ్ళు? మీరు నిజంగా ప్యాక్షనిస్టులేనా? మీకు దమ్ముంటే ఒక టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో పాస్ అయితే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తా. చెప్పు, యూరిన్ టెస్టా బ్లడ్ టెస్టా? పొయ్యి కృష్ణ భగవాన్ గారిని బెదిరించు, అప్పుడు నువ్వు మగాడని నమ్ముతా. నాకు ఎలాగ టేబుల్ వేసారు మళ్ళీ ఈ మూట ఎందుకు దీని మీద? ఏం సార్ అంత మాట అంటారు? మా ఊర్లో ఇలా వెళ్తే ఎవరైనా భయపడతారు తెలుసా? ఇలా పైకి ఎగ్గొట్టు కడితే నేను కూడా భయపడతాను. ఆ జుట్టు ఏంటి ఊడిపోతుంది? ఏం లేదు సార్, మా స్కిట్ లో డైలాగులు పేలినప్పుడల్లా ఒక్కొక్క ఇంటికి పీకేస్తూ ఉంటాను సార్. ఓహో, అయితే నెక్స్ట్ స్కిట్ కి గుండుతో చేస్తాం అనమాట. కొమరం మన వల్ల కాట్లా, నువ్వే సార్ ఎట్టగొట్టి మేనేజ్ చేయి. కత్తి పట్టుకు రావాలా వదిలేసి రావాలా? కత్తి దగ్గర కత్తి ఎందుకు? అయ్యో అయ్యో ఈ చేతులే కదా. నువ్వు అదే ఉంగరం తీసేస్తున్నావేమో అనుకున్నా. నా పెదవి కింద 3 చుక్కలు ఉన్నాయి, ఒక మీద చూసావా? నీ పెదవి కింద 3 చుక్కలు కాదు కానీ స్కిట్ లో చాలా బొక్కలు ఉన్నాయి, చూసుకున్నారా? మళ్ళీ అవకాశం మళ్ళీ దొరకదు. నేను వాడి సొంతం అయితే నీకు దొరకలేను. ఒక్కసారి ఆలోచించు, చివరిసారిగా. అంటే నన్ను ఒక్కరోజే పిలిచారా ఏంటి? ఈ అందం కోసం ప్రపంచమే పాకులాడుతుంది కృష్ణ. కొట్టరేట్ ఉన్నాడు, ఇల్లమ్మా. చెప్పవే ఇంకేం చేయాలి? కత్తి తిప్పడం నిజంగా వచ్చా? దిప్పి చూపియండి, అప్పుడు మా చెల్లెల్ని ఇచ్చేస్తా. అదెంత? ఒరే ఒరే ఒరే, మీరు కత్తి తిప్పుకోండిరా అంటే ఉప్పెన చేసుకున్నారేంద్రా? ఆడదంటే ఏమనుకున్నావు? నీకు ఒక్కదానికి తెలుసుదా? కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగా అనిపించింది. ఫ్యాక్షనిస్టులు కత్తులు పట్టుకుని నిజంగా లవ్ లేకుండా గడిపేస్తారనే కాన్సెప్ట్ బాగా అనిపించింది. కొమరం ఆవిడ చాలా బాగా చేశారు, మిగిలిన అందరూ బాగా చేశారు. ఇంద్రజ గారు బాగుంది నైస్. కొమరం గారిది పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. అండ్ ఆసియా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ బాగా అనిపించింది. గుడ్.